Hello all, welcome back to our channel. So pending results ఉన్నాయి కదా, 2-1, 3-1, 3-2 ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అండ్ 4-2 అడ్వాన్స్ అప్లీ ఆర్సీఆర్ 4-2 అడ్వాన్స్ అప్లీ రిజల్ట్స్ అనేది. సో లైక్ విల్ జస్ట్ డిస్కస్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా ఎప్పుడు వస్తుందో చెప్తాను. బికాజ్ మనకి పోయినసారి అయితే 2 లిస్టులు రిలీజ్ చేశారు. సో రిజల్ట్స్ తర్వాత ఒకటి, దాని తర్వాత 4-2 రిజల్ట్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ తర్వాత. సో మనకి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక లిస్ట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది అండ్ 4-2 తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆ లిస్ట్ అనేది మీ కాలేజ్ వాళ్ళకైతే తెలుస్తుంది ఎక్కువగా. సో మీ కాలేజ్ మేనేజ్మెంట్ తోటి అయితే టచ్లో ఉండండి ఈ లిస్టుల గురించి అయితే. సో కొన్ని కాలేజెస్లో అందరికీ ఒకేసారి లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. ఒకేసారికి ఒక కాలేజ్కి ఒకలాగా, ఇంకో కాలేజ్కి ఒకలాగా కాదు. సో అది మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళతోటి మాట్లాడుకోండి అండ్ ఎప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన వెంటనే మీకు రిలీజ్ చేయమని చెప్పి. సో 2-1, 3-1, 3-2, 4-1 అండ్ 4-2 అడ్వాన్స్ అప్లీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. సో ఇప్పుడు ఈ 4-2 అడ్వాన్స్ అప్లీ అయితే 30కి కంప్లీట్ అవుతుంది. సో వితిన్ 15 డేస్ తర్వాత మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ 16, 17, 18 ఈ 3 డేస్ లోపు 4-2 రిజల్ట్స్ అయితే అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ కమింగ్ అబౌట్ 2-1 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, సో 2-1 రిజల్ట్స్ అయితే ఈ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది మనకి. ఐదర్ ఈరోజు కానీ, రేపు కానీ, ఆర్ ఫ్రైడే కానీ, ఈ 3 డేస్లో ఏదో ఒక రోజు అయితే డిక్లేర్ చేస్తారు. ఎందుకు లేట్ అవుతుందంటే ఈ 2-2లో రెగ్యులర్లోనే చాలామంది ఉన్నారు, రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్స్లో. సో అందుకే ఈ 2-1 కూడా డిక్లేర్ చేస్తే సర్వర్స్ అనేది క్రాష్ అవుతాయి కాబట్టి సపరేట్గా డిక్లేర్ చేశారు. అండ్ 3-1, 3-2 వచ్చేసి మనకి మ్యాక్స్ ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపు మ్యాక్సిమం డిక్లేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అది కూడా మేబీ 3-2 డిక్లేర్ చేసిన తర్వాత 3-1 చేయొచ్చు, ఆర్ ఎల్స్ రెండు కలిపి చేయొచ్చు. డిపెండింగ్ అపాన్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ దాన్ని బట్టి. బికాజ్ మళ్ళీ సర్వర్ క్రాష్ అయితే మళ్ళీ అది చాలా టైం పడుతుంది ఓపెన్ కావడానికి. సో అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అయితే మ్యాక్స్ ఐ థింక్ సెప్టెంబర్ సెకండ్ వీక్లో ఈ 3-1, 3-2 వచ్చిన 1 వీక్ గ్యాప్లో అవైతే డిక్లేర్ అవుతాయి. సో 3-1, 3-2 ఎప్పుడు వస్తే దానికి 1 వీక్ తర్వాత డిక్లేర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే మనకి మోస్ట్లీ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకటి వస్తే అండ్ డిపెండింగ్ అపాన్ అప్లికేషన్స్, ఎంతమంది అప్లికేషన్స్ ఉన్నారు దాన్ని బట్టి ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ 4-2 అడ్వాన్స్ అప్లై తర్వాత మనకు అన్ని రిజల్ట్స్ వచ్చినట్టే కాబట్టి సో ఇంకో లిస్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అది అంటే లైక్ అక్టోబర్లో వస్తుంది మ్యాక్స్. ఇది సెప్టెంబర్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి. ఐ థింక్ ఇన్ కేస్ మీకు ఒక డౌట్ రావచ్చు, సో మేము ఆర్సీఆర్వీలో పాస్ అవుతే ఎలా అని. ఆర్సీఆర్వీలో పాస్ అవుతే డైరెక్ట్గా మీరు ఎలిజిబుల్ అయినట్టే అండ్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే. మళ్ళీ మీకోసం సపరేట్గా లిస్ట్ అయితే అప్లై చేయరు. సో ఇది అప్డేట్ గైస్ రిగార్డింగ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ అప్డేట్ అండ్ 4-2 అడ్వాన్స్ అప్లీ ఆల్సో. అండ్ 4-2 అడ్వాన్స్ అప్లీ కరెక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అండ్ వెరీ సూన్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. సో దిస్ ఈస్ ద అప్డేట్ ఐ కెన్ గివ్. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే మ్యాక్స్ మనకి ఇక డిపెండింగ్ అపాన్ అప్లికేషన్స్ 1-2 అయితే రిలీజ్ చేస్తారు. సో మిగతా అంతకంటే ఎక్కువ అయితే కావు. సో మ్యాక్స్ 2 గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే క్లిక్ చేస్తారు, అది కూడా అప్లికేషన్స్ బట్టి. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్ రిగార్డింగ్ ఫర్ ద రిజల్ట్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ చాలామంది 4-2 మేము రాయమా అంటే అది మీ ఇష్టం ఉన్నది, బట్ బెటర్ ఎగ్జామ్స్ అయితే రాయండి.